హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మజ్జిగౌరి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన సబ్స్క్రైబర్ శిలార్ గారు పిడుగురాల్లో ఉంటున్నారండి. ఆయన మన షాప్కి ఒక 7.1 ఛానల్ అని చెప్పేసి ఒక యాంప్లిఫైర్ పట్టుకుని వచ్చారండి రీమోడలింగ్ చేయడానికి. అది ఒక మాన్యువల్ యాంప్లిఫైరు. అది ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. అది రీమోడలింగ్ చేయమన్నారు. సార్ ఇది 7.1 ఛానల్ అని చెప్పేసి నేను తీసుకున్నాను ఈ మాన్యువల్ యాంప్లిఫైర్ని. మాకు డాల్బీ టీటీఎస్ రెండు కూడా రావడం లేదు, మరి ఏం చేద్దాం ఏంటి అని చూపిస్తే అయ్యే అందులో ఒక ప్రొలాజిక్ బోర్డు వాడారండి. మరి ఈ బోర్డు యూజ్ చేస్తూ 7.1 అంటే రాదు, ఎందుకంటే ఎటువంటి డిజిటల్ ఇన్పుట్స్ లేవు. లైక్ కనీసం ఒక ఆడియోరస్ కానీ ఫ్యూటెక్ ఏఆర్సి డికోడర్ కానీ ఏది కూడా లోపల లేదు కాబట్టి ఇది డాల్బీ రాదు. ఇది రావాలంటే ప్రజెంట్ మార్కెట్లో దొరికిన ఏదో ఒక రిమోట్ కిట్ అయితే యూజ్ అయితే చేయాలని చెప్పేసి అన్నాను. అయితే ఆయన ఏమన్నారంటే ఇందులో వాడిన సామాన్లు యూజ్ చేస్తూ మీరు రెగ్యులర్గా చూపించి హాట్స్టార్ రిమోట్ కిట్ని యూజ్ చేసి నాకు ఒక యాంప్లిఫైర్ తయారు చేసి ఇవ్వండి, దానికి సూటబుల్గా స్పీకర్ ప్యాకేజ్ కూడా మీరే ఇవ్వండి అని మనకి ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. ఆయన ఆర్డర్ ఇచ్చిన ప్రకారము టేక్ వుడ్ కలర్ స్పీకర్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. చూస్తున్నారు కదా, కంప్లీట్ టేక్ వుడ్ కలర్ ఇది. ఈ విధంగా లుక్ అయితే ఉంటుంది. ఇక ఈ స్పీకర్లు వచ్చినప్పటికీ మనం రెగ్యులర్గా యూజ్ చేసేవి జిప్ కంపెనీ స్పీకర్లు, జిప్ కంపెనీ మ్యాగ్నెట్ మీటర్లు అయితే ఈ స్పీకర్స్లో యూజ్ చేశాను. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్లు ఊఫర్లు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లో జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు తీసుకున్నాను. ట్విటర్లు వచ్చినప్పటికీ RD102 మ్యాగ్నెట్ ట్విటర్స్ అయితే తీసుకున్నానండి. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికీ JBL 1500 వాట్ పీక్ పవరు 325 RMSతో సబ్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సౌండ్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది. రిమోడలింగ్ కాబట్టి మరి వాళ్ళ యాంప్లిఫైర్లో కొన్ని కాంపోనెంట్స్ యూజ్ చేస్తూ నేను కొన్ని సామాన్లు వేసి మా రిమోడల్ చేశాం కాబట్టి చెకింగ్ అయితే చాలా గట్టిగా చేశానండి. నేను ఒక 10 days నుంచి చెక్ చేస్తున్నాను. మన షాప్కి ఎవరైతే డెమో చూడడానికి వస్తున్నారో ఇదే యాంప్లిఫైర్ మీద డెమో చూపించడం కూడా జరిగింది. చాలా అంటే చాలా చక్కగా వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే ఏమీ లేదు. సో ఒక్కసారి ఇప్పుడు యాంప్లిఫైర్ ఏ విధంగా అంటే బిఫోర్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, రీమోడల్ ఏ విధంగా చేశాము, అండ్ సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఫ్రంట్ లుక్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఈ విధంగా ఎవరైనా రీమోడలింగ్ చేయాలి అనుకున్న వ్యక్తులు ఏంటంటే లోపల కనీసం మాస్ఫెట్ బోర్డులు వాడి ట్రాన్స్ఫార్మర్ కొంచెం హెవీ ట్రాన్స్ఫార్మరు హెవీ పవర్ సప్లై వాడి క్యాబినెట్ చిన్న క్యాబినెట్ కాకుండా 4.5 inches to 17.5 inch ప్యానెల్ ఉన్న క్యాబినెట్ వాడిన యాంప్లిఫైర్లు ఓపెన్ చేసి నాకు లాంగ్ వ్యూ నుంచి ఒక ఫోటో పెడితే దానికి రిమోట్ కిట్టు ఇతరత్ర కాంపోనెంట్స్ యూజ్ చేసి రీమోడలింగ్ ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఈ స్పీకర్ ప్యాకేజ్ చూస్తున్నారు కదా, 5.1 ఛానల్ స్పీకర్ ప్యాకేజు. ఇట్స్ వెరీ గుడ్. దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళైతే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే యాంప్లిఫైర్ చూద్దాము. చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, రీమోడలింగ్ చేశాక ఈ యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇందులో వాడే రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఆస్ట్రా వెర్షన్ 8 ఇది. దీంతో మనం 5.1 ఛానల్ యాంప్లిఫైర్ అయితే మేక్ అయితే చేసాము. ఇక కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకున్నాము. ఈ ప్యానల్ వచ్చినప్పటికీ కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ అండి. గ్లాస్ బ్లాక్ మ్యాట్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది. మనకి కస్టమర్ ఏం చెప్పారంటే, సార్ నాకు వియూ మీటర్లు యాడ్ చేయండి అన్నారు. దానికోసము జీటెక్ కంపెనీ వియూ మీటర్స్ అయితే బోత్ సైడ్ అయితే యాడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది సౌండ్ ఆన్ చేసినప్పుడు ఆ వ్యూ మీటర్ డాన్సింగ్ లైట్స్ అనేవి కనబడడం జరుగుతుందండి. ఈ యొక్క యాంప్లిఫైర్కి గోల్డ్ కలర్ బాటమ్ బుస్లో తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాంప్లిఫైర్ కంప్లీట్ ఫ్రంట్ లుక్ అయితే ఉంది. లాంగ్ వ్యూ నుండి చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. పాత యాంప్లిఫైర్లోని ట్రాన్స్ఫార్మరు, ఆ కెపాసిటర్, మెటల్ డయోడు, ఇక ఈ యొక్క 5 ఛానల్ ఈ 5 ఛానల్ బోర్డు కూడా ఏమైందంటే మధ్యలోని కొన్ని సెక్షన్లు పనిచేయట్లేదు. సో అందులో వాడిన బోర్డులని కట్ చేసి ఇలా హీట్ సింక్ బిగించడం జరిగిందండి. బట్ బాగానే పనిచేస్తుంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికీ కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డు అయితే తీసుకున్నాను. ఎందుకంటే టోటల్ ప్యాకేజ్ టోటల్ స్పీకర్ ప్యాకేజ్ నేనే ఇవ్వడం జరుగుతుంది. సో JBLకి అయితే ఈ యొక్క కుమార్ ఆడియో థండర్ మోనో చాలా చక్కగా పనిచేస్తుంది కాబట్టి కుమార్ ఆడియో థండర్ మోనో తీసుకున్నాను. స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికి 5.1 ఛానల్ ఎక్స్ట్రీమ్ యాంప్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి.
సబ్ కి 20 యాంప్ రిలే, మిగతా 5 ఛానల్కి 10 యాంప్ రిలేస్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. ఇక రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు, ఇదైతే ఆస్ట్రా రిమోట్ కిట్ వెర్షన్ 8. ఇది డాల్బీ డిజిటల్ డిటిఎస్ అనేది సపోర్ట్ చేస్తుంది. అది కూడా HDMI ARC ఆప్టికల్ కోయాక్సిల్ వీటి నుంచి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్ట్ చేస్తుందండి. కంటెంట్ కూడా ప్రాపర్ కంటెంట్ అనేది ప్లే చేయాలి. సో ఫైనల్లీ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది అనేది చూసాము. ఇంటర్నల్ రీమోడలింగ్ చేశాక ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు చూపించాను. సాధ్యమైతే ఇంటర్నల్ ఏ విధంగా రీమోడలింగ్ చేస్తాము అనేది అయితే తెలియజేయండి. బిఫోరు ఈ యొక్క యాంప్లిఫైర్లోని 7.1 ఛానల్ రవి కంపెనీది ప్రోలాజిక్ బోర్డ్ అయితే యూజ్ చేశారండి. మరి దీనికి ఎటువంటి డాల్బీ డిజిటల్ డిటిఎస్ సపోర్టెడ్ ఇన్పుట్ అయితే లేదు దీని నుంచి 7.1 ఛానల్ అని చెప్పేసి కస్టమర్ ఆర్డర్ అయితే తీసుకున్నారు. ఇది చేసిన వాళ్ళు దీన్ని నేను పక్కన తీసేసి రిమోట్ కిట్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎలా వస్తుందంటే ఎగ్జాక్ట్లీ ఒక థియేటర్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తుందండి. ఒకసారి మీకు ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను.